ప్రాంక్ చేయి మా మమ్మీ మీద అని మా బొమ్మడికి సంబంధాలు చూస్తారు. సో అదే సంబంధం వచ్చింది అని చెప్పేసి మాట్లాడదాం, ఏమంటారో చూద్దాము. అంటే ఈ నెంబర్ ఎవరు ఇచ్చారు బ్రదర్ మీకు? నీ ఇట్లా చర్చ్లో ఇచ్చిరామా? బ్రదర్ వాళ్ళు మ్యాట్రిమోనీలో పెట్టిర్రు, మేము తీసుకున్నాం. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒక 10 నిమిషాలు అయినది. సరే గైస్, దీని తర్వాత ఏమవుతుందో నేను స్టేట్యూన్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పలక్సా. సో మేము సడన్గా వచ్చిన ఐడియా, ఓకేనా, సడన్గా ఐడియా వచ్చింది, వీడియో పెట్టేసిన. ఏమైందిరా? సో బేసిక్గా ఏమైందంటే మా మమ్మీకి కాల్ చేద్దామని చెప్పేసి నా బిజినెస్ నెంబర్ల నుంచి ట్రై చేసిన అనమాట. కాంటాక్ట్ సింక్ అయితే కదా, మా అమ్మ నుండి కాల్ చేస్తే మా అత్తమ్మ లేపింది. హలో ఎవరు అని అన్నది. ఇది బిజినెస్ నెంబర్ అనమాట. సో హలో నమస్తే, హలో అమ్మ నమస్తే అమ్మ అని అన్న. అనగా నా నమస్తే ఎవరు అన్నది. అత్తమ్మ మాట్లాడుతుంది. మా అమ్మ ఏంటంటే ప్రసెంట్ మా వైఫ్ కాంటాక్ట్ సింక్ అయినా అని అర్థమైంది. తర్వాత సడన్గా మా వైఫ్ వచ్చి కాల్ కట్ చేసేసింది. ప్రాంక్ చేయి మా మమ్మీ మీద అని మా బొమ్మడికి సంబంధాలు చూస్తారు. సో అదే సంబంధం వచ్చింది అని చెప్పేసి మాట్లాడదాం, ఏమంటారో చూద్దాము. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా? ఏ కొత్త చూస్తున్నారు అంటే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని, ఫన్ ఉంటుంది, ఎంజాయ్ చేద్దాం కాసేపు. ఓకే, ఇట్స్ అ ప్రాంక్ కాల్ టు మై అత్తమ్మ. చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతారో. హలో అమ్మా, నమస్తే అమ్మా. చెప్పండి. అమ్మా సంతోష మేడం ఉన్నారా? ఓకే చెప్పండి 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 వాళ్ళ బాబుని మాట్లాడు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బాబు పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలి, మమ్మీతో మాట్లాడచ్చా? అవునా, ఇస్తున్నాను 1 సెకండ్. ఈ పేరు తీసుకొచ్చండి. నా పేరు యోసేఫ్ అండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇస్తున్నాను. మమ్మీ మా మమ్మడిది గాడే. మమ్మీ ఇటు గుర్తుపడతలేడే నా వాయిస్. మమ్మీ నా వాయిస్ గుర్తుపడతలేడు వీడు. చల్ చేంజ్ చేసినానా? ఓ మెమిక్రీ బ్రో. అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? హలో అమ్మా ప్రైజ్ అలాడమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అమ్మా అది మీ ఫోన్ నెంబరు వచ్చిందమ్మా మా దగ్గరికి. ఈ సంబంధం చూస్తున్నారని పిల్లాడు ఉన్నాడని చెప్పి. అవునా బ్రదర్, ఎక్కడ ఉంటారు బ్రదర్ మీరు? మేము ఇక్కడ బంజారా హిల్సమ్మా. బంజారా హిల్స్. మన ఎబ్రాన్ సవాసమే అంటే మన ఎవరో ఇచ్చారు మీ నెంబరు. అదే మీ అబ్బాయి ఉన్నాడంట కదా? అవును ఉన్నాడు బ్రదర్. చూస్తున్నామా సంబంధం? అనుకుంటున్నాం బ్రదర్, మేము చూస్తున్నాము. పాప ఏం చదివింది బ్రదర్? మీ పాపనేనా? మా పాపనమ్మా, బీటెక్ అయిపోయింది అమ్మాయిది. ఇక్కడ హైటెక్ సిటీలో జాబ్ చేసే. అవునా, అంటే ఈ నెంబర్ ఎవరు ఇచ్చారు బ్రదర్ మీకు? నీ ఇట్లా చర్చ్లో ఇచ్చిరామా? మా చర్చిలా? లేదు మీ చర్చ్ కాదు, ఇక మేము మేడ్చబా. ఏందే మధ్యలోకి వస్తాం? బ్రదర్ వాళ్ళు మ్యాట్రిమోనీలో పెట్టిర్రు, మేము తీసుకున్నాం. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అది బేర్షబా మందిరం అని ఉందమ్మా మాకు ఇక్కడ. అయితే అట్లా లే వాళ్ళు మ్యాట్రిమోనీలో చూసిరంట మా వాళ్ళు. వాళ్ళు ఒకసారి ఫోన్ చేయాలంటే చేసినామా. అవునా బ్రదర్? वाह क्या एक्टिंग कर रहा है. మీరు బంజారా హిల్స్ లో ఉంటారా బ్రదర్? మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి A few inches later. మీరు మాట్లాడే వ్యక్తి మీ అది మ్యూట్లో పెట్టినట్టున్నారు. మీ మమ్మీ మాట్లాడుకుంటూ హోల్డ్ ఇట్ వచ్చేది. హలో బ్రదర్. అది హోల్డ్లో పోయినట్టుంది. బ్రదర్ కొంచెం ఒక 10 నిమిషాలు అయినాక నేను పాపతో మాట్లాడిపిస్తా. మా పెద్ద పాప ఉంది, ఆమెతో మాట్లాడిపిస్తా. కొంచెం నీళ్ళు వస్తున్నాయి. ఓకే అమ్మ, పర్వాలేదు చెప్పండి అమ్మ. ఈ నెంబర్కి చేయాలా? అంతే, దీనికే చేయించండి, నేనే మాట్లాడతా. సరే బ్రదర్, నేను ఓకే ఒక 10 నిమిషాలు అయినాక. సరే ఓకే.
పెద్ద పాప అంటే నువ్వేనే పిచ్చిదానా పెగ్గుకి ఇయ్యరు నీకే నీకే ఫోన్ చేశారు మాట్లాడే పిల్లాడి సంబంధం వచ్చిందంట అంటే మాట్లాడదాం మమ్మీ అని చెప్పు చాలా ఇద్దరం కూర్చున్నాం పాపం నాన్నగడ గుర్తుపెడతలేడు మరి దగ్గర ఇది సేవ్ లేదు అట్లా కాదు బ్రో నేను మాట్లాడినప్పుడు మామూలుగా వాయిస్ గుర్తుపట్టాలి వాయిస్ చేంజ్ చేస్తున్నావు కదా ఇంకొకటి నీ వాయిస్ అక్కడక్కడ మళ్ళీ సేమ్ టోన్ వస్తుంది ఇక వస్తలే బ్రో మిమిక్రీ కాదు కదా మనం గైస్ దీని తర్వాత ఏమవుతుందో నేను ఫస్ట్ చేస్తా ఓకేనా ఫస్ట్ స్టేట్యూన్ ఇప్పుడు చేసిన నేను వాయిస్ గుర్తుపట్టదు అనుకుంటుంటా. బాగా జిమ్ముకోండిరా. సరే ఏం చేసినా నేను ఉట్టినే చేసిన. ఏం చేస్తున్నాను రోజు చేస్తుంది కదా మమ్మీ, ఏంది ఈ రోజు చేయలేదని చేసిన. నమ్మొచ్చా? నమ్మొచ్చా అంట. సరే నమ్మకు నాన్న. నమ్మొద్దురా అడుగు తిరు. ఉట్టినే చేసినారా? ఫోన్ చేసిరు. ఎవరు? నువ్వే అనిపిస్తుంది మాకైతే. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నేను ఎప్పుడు చేసినారా నాయన? నా ఫోన్ చూసుకో ఒకసారి. ఇప్పుడు చేసినా నేనే ఒక 10 నిమిషాల ముందు. సరే ఆమె ఎత్తుతలే, రోజు చేస్తుంది మమ్మీ పాపము, సరిగా మాట్లాడతలేను అందుకే చేసిన. నిన్న కూడా మీరు మాట్లాడారు, రాత్రి నిద్ర వస్తుందని పెట్టేసి. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఏం చేస్తారు? నేను వర్క్ చేసుకుంటున్నాను. అదే ఒక ఆయన ఫోన్ చేసిండు, నేను బాగానే అనుకుంటాను. వచ్చిండా సైంటిస్ట్? బావలేండు జిమ్కి పోయిండు. బావ మస్తు బిజీ ఉన్నాడు రా నాయన. ఆయన కొత్త నెంబర్ పెడితే నువ్వు మీ పాప నెంబర్ ఇచ్చిన నాకైతే బాగుంటే అనిపించింది. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? నాకైతే బాగుంటే అనిపించింది. బావ ఇందాకే పోయిండు ఒక 10 నిమిషాలు. బావ పోయిండు కదా, సరే మాట్లాడదాం కొంతసేపు అన్నట్టు ఫోన్ చేసిన నేను. ఏందంట? అదొక మమ్మీ నీకు పడుతుంది. ఏందంటలా? మీ పాప నెంబర్ ఇచ్చింది అని చెప్పి చేసి. ఏ పాప? దేనికి? ఓయ్ అమ్మ నీకు బాగానే సంబంధాలు వస్తున్నాయి నాను. ఇంకేంది? మీరు ఇచ్చిరని చెప్పి వస్తుంది అని చెప్పారు ఆయన. నేను మొన్న ఒకసారి చెప్పినా నాన్న, మా చర్చిలో మా తమ్ముడు ఉన్నాడు అని. కానీ నేను నంబర్ ఎవరికి ఇవ్వలేరా నాయన? మమ్మీ నెంబర్ ఎట్లా? మ్యాట్రిమోనీ నంబరు ఏమన్నా ఇదైందేమో, ఎవరికైనా ఇచ్చిందా? ఈ ఆంటీకి ఇచ్చిన నాన్న. అవును కానీ చర్చ్ ఆంటీకి చెప్పిన మొన్న, ఆమె చీరల కోసం ఫోన్ చేసింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఇచ్చి అంటే ఎవరైనా ఉంటే చెప్పు అంటే, ఒకరు ఎవరు ఉన్నారా మమ్మీతో మాట్లాడితే బాగుంటుంది పెద్దోళ్ళతోని అనేసి అన్నది. అని నేను మమ్మీ నెంబర్ ఇచ్చిన అన్నట్టు గుర్తుకు లేదురా నాకు. నా నెంబర్కి చెయ్యాలని. ఏందంట ఇంతకి సంబంధమా? అవునంట. మాట్లాడాల్సిందిరా. మమ్మీ నీళ్ళు పడుతున్నా అని చెప్పి చెప్పింది. అరే నాన్న, సంబంధాలు అట్లా వచ్చినప్పుడు నీళ్ళు పడుతున్నా అది పడుతున్నా అని చెప్తారా? నీళ్ళు పడుతుంది కొంతసేపు మాట్లాడతాను అట్లా చెప్తారా నాన్న? అక్క వాళ్ళు కాదంట. నిజంగానే చెప్తుంది. నేనెందుకు చేసిన అమ్మ? నేను ఇప్పుడు చేసిన. మమ్మీ ఇచ్చిందంట వరకు అక్క. నేను మొన్న అప్పుడు ఇచ్చినా కానీ మరి ఆంటీకి నేను నీ నెంబర్ ఇచ్చినట్టు నాకు గుర్తుకు లేదు మా. నేను మజాక్. నేను ఇప్పుడు చేసిన. వాడు నువ్వు రోజు చేస్తావు కదా ఎందుకు చేస్తలేవు అని చెప్పి నేను చేసిన. పాలు లేడు, ఇప్పుడే పోయిండు ఆయన జిమ్కి పోయిండు. సరే వీడికి తినిపిస్తున్నా, మాట్లాడుకుంటే తినిపిద్దామని చేసిన నేను. కాదు మమ్మీ, సంబంధంలో ఫోన్ చేసినప్పుడు నువ్వు నీళ్ళు పడుతున్నావు. ఒక 10 నిమిషాలు ఎవరికైనా అప్పచెప్పి మాట్లాడచ్చు కదా. ఏమనుకుంటారు వాళ్ళు? అయ్యో దేవుడా. సరే మమ్మీ నీ ఇష్టం. చెప్పే. నేను చేసిన అంటే ఏంది తల్లి? నేను చేయను. ఇప్పుడే చేసినావానమ్మా నేను. ఇది అమ్మోరికత్తి నన్ను నేనే నంబర్ నుంచి ప్రాంక్ కాల్. నాకు పొద్దున్నే ఎంత బిజీ ఉంటావా అని నేను పనామే బావ అటు పోయిండు, నేను ఇటు ఫోన్ చేసిన. నేనేం మాట్లాడాలా? నీ పెద్దోళ్ళు మాట్లాడాలి మమ్మీ. ఏముందిలే ఇంకా పడుకో. నేను చేయలేవా అని నిజంగా బాగానే మాట్లాడిండు. ఎందుకంటే వాయిస్ లాగా అనిపించిందట వీళ్ళకి. అది పొద్దున ఎవరో స్టాక్ అది తీసుకోవడానికి డెలివరీ తీసుకోనికి వస్తారంట. ఆయనతో మాట్లాడుకుంటూనైతే ఉంటే చూసినాను, విన్నా. మమ్మీ నంబర్ ఇచ్చి మాట్లాడు నువ్వే. అయితే నేను ఈ ఆంటీకి చెప్పిన కానీ నంబర్ ఇచ్చినట్టు నాకు గుర్తుకులేదు. బెడ్షబానా? బెడ్షబా బోడుప్పల్ మాది మోరియా.
ఏహే ఆ మ్యాట్రిమోనీలో నంబర్ పెట్టింటాడు నాన్నగాడు నన్ను అంట. మొన్న నాన్న ఇది చెప్పిండు వాని ఏమని తెలుసా, దీంట్లో చూసి ఇన్స్టాకి వచ్చి మెసేజ్ చేసింది అక్క నాకు అని చెప్పిండు. మరి సింక్ అయినాయేమో నంబర్స్, అదేమంటారు డేటా తీయొచ్చు అట్లా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బావ జిమ్కి పోయిండు, కాల్ చేయాలి బావకి. లైన్ నుండి బావకి కలుపుతా. పప్పకి ఫోన్ చేద్దామా? హలో హలో చిన్ను, చెప్పు చెప్పు. వానమ్మ మాట్లాడు. నువ్వు అంటే ఫోన్ చేసినావా ఇంటికి? ఏమైంది? ఎవరో నంట మనకి కాల్ చేసిరంట నానా సంబంధమా? నేనా? నీకు నాకు పర్లేదండి, నాకు బిజీగా ఉంటా నేను. లేదు అయ్యా లేదా తమ్మ, నేను ఎప్పుడు చేసిన, నేను జిమ్కి వచ్చిన. కలుపు అని మాట్లాడదాం. నేను మాట్లాడినా, నేను పనామ వచ్చింది, ఇగో వీడు ఏడుస్తున్నాడు, వీడితోనే ఉన్నాడు. కాదు వాని కలుపు అని మాట్లాడదాము. ఎవరో సరే ఎవరో ఒకరు మాట్లాడి చూడండి మమ్మీ. నువ్వు సంబంధం వస్తే నువ్వు మాట్లాడినావు, నేను నాన్నగారి గురించి నేను ఇది చేస్తానా? వాడు పెద్ద అక్కతో నేను మాట్లాడాలా ఆయనతోని? సంబంధం వచ్చిందంట. పప్పన్నం నాన్నగాడు పప్పన్నం పెడతాడు. ఇంకేదే కాదు, జల్దీ రావచ్చు కదా, చిన్నవాడికి పోదామని చెప్పినా కదా. కలిపే ఎంతసేపు? ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రాయర్ లాగేయాలా? ఫోన్ కాల్ మాట్లాడుతుంటే ఎక్స్పెక్ట్ చేసిన ఆల్రెడీ అంతేనా? అట్లా ఎట్లా అవుతుంది? మా మమ్మీ నెంబర్ ఎందుకు ఇస్తారు? నాన్న నెంబరే పెట్టుకుండు, మనకి ఎట్లా కాల్ వస్తుంది? నేను ఆడ గెస్ట్ బట్టి మమ్మీకి అప్పుడే మమ్మీ ఫ్రాంక్ కాల్ మమ్మీ అన్న. యాక్చువల్లీ ఏమైందంటే పొద్దుగాల నేను మా మమ్మీకి చేయబోయి మీ మమ్మీ ఫోన్ కనెక్ట్ అయింది బిజినెస్ ఫోన్ల నుంచి. మీ మమ్మీ ఫోన్ చేయగానే అమ్మ నమస్తే అమ్మ కామన్గా అంట కదా, నమస్తే అంటే ఎవరు? కాదు కాదు అని నాకు తెలుసా, ఇప్పుడు వాడు టికెట్ చేసిండు అని తెలుసు, వానికి దొరికిపోతాం ఈజీగా రైడ్ తీసుకో. వాడు గుర్తుపట్లే. ఇగో నాన్న ఫోన్లోకి వెళ్ళి చూడు, ఇగో సేవ్ చేసుకుంటున్నాడు కొత్తది. ఇగో వాడు సేవ్ చేసుకుంటే చేసుకోలేదంట, నాకు చెప్పింది ఇప్పుడు అది ఫోన్. సరిపోయింది. పెళ్లి సంబంధం ఇక ఇట్లనే అక్క సడన్ గా ఆపేసి ఇక ఇట్లా ప్రాంక్ చేద్దామని ఐడియా ఇస్తే చేసిన. ఇక వాయిస్ కాదు అని నువ్వు నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, ట్రూ కాలర్ ఏదో ఒకటి చేస్తాను కదా. అసలు నేను ఫోనే పట్టుకోలేదు, కాకపోతే మమ్మీ చెప్పింది ఫోన్ పెట్టేసి ఇట్లా అంటే నాకు డౌట్ వచ్చింది. అట్లా ఎట్లా మోయా సంఘం నుంచి మనకు తెలిసిన లేరు, అట్లా ఎట్లా ఫోన్ చేస్తుంది అని చెప్పి అన్న. అక్క బాగా ఉండొచ్చు అంటే మంచి ప్లాన్ ఉండే, పర్ఫెక్ట్ ప్లాన్ ఉండే కానీ కాకపోతే సడన్ గా వచ్చిన థాట్ అది. సరే బా ఫోన్ పెట్టే మళ్ళీ చేసా మళ్ళీ చేయద్దు. అట్లా ఉండదు, రియల్ గానే బాగుంటది రియాక్షన్స్. మా బుద్ధ పాపకి సంబంధం చూడండి అని చెప్తా. ఈ మధ్యలో బాగా అలుస్తుంది, ముందు తయారైంది. దెబ్బలు పడతాయి అని కట్ట తీసుకుని దెబ్బలు పడతాయి, అప్పుడు ఊకుంటావు. సో అదనమాట వీడియో, ఏదో హిట్ అయిపోయి ఫ్లాప్ అయినట్టు. సరే కానీ బాగానే వర్కౌట్ చేసినాం కదా, నమ్మిపించినావు బాగానే నువ్వు, వెరీ గుడ్. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతసేపు మాట్లాడి నమ్మిపిస్తావని, ట్రై చేస్తావని. కానీ నాకు ఫోన్ చేసి ఏం చేస్తే ఆడ బయట వాడని దొరుకుతాడేమో మాట్లాడితే చూద్దామని పోయి అని పిలిచి కూడా ఒక పిల్లాడిని. ఈ లోప AAA ఫ్యాషన్ స్టైల్ అని కనిపిస్తుంది బావది అంటే ఏమంటాం, ఇక రాశికి దొరికిపోయారు నెంబర్ సేవ్ అయితే లైట్ సరే లైట్ తీసుకుని. చలో, సో hope you like this video guys. కొత్త వచ్చిన లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ వెళ్దాం. చీకే బాబాయ్. ట్రై చేసినాం, బాగానే వచ్చింది వీడియో. సబ్స్క్రైబ్.